హాయ్ హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 'జ్యోతి హార్ట్‌ఫుల్ లైఫ్ వ్లాగ్స్'. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి నా మధ్యాహ్నం రొటీన్ వ్లాగ్ అయితే మీ అందరితోనే షేర్ చేసుకుంటున్నాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. నచ్చితే చిన్న లైక్ అయితే ఇచ్చేసి వెళ్ళండి. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ఇంకా మధ్యాహ్నం టైం కదా, ఐస్ క్రీమ్ బండి అయితే మా ఇంటి ముందర నుంచే వెళ్తా ఉంటుంది. ఇంకా ఆడ గంట సప్పుడు ఇన్నదంటే చాలు మా పాప అయితే బయటొచ్చి ఇంకా ఏడుస్తా ఉంటది. ఐస్ క్రీమ్ కావాలి మమ్మీ అని. ఇంకా ఆమె ఏడుస్తుంటే మా డ్యాడీ చూడలేక ఆమెకైతే ఒక ఐస్ క్రీమ్ అయితే ఇప్పించుకొని అయితే వచ్చిండు. ఇంకా దాన్ని మాత్రం వాళ్ళ తమ్ముని పక్కనే కూర్చొని తింటాడంట. ఇంకా వాని పక్కన పోయి కూర్చొని తింటుంది. వాడైతే ఇంకా ఇప్పుడిప్పుడే వన్ సైడ్ అయితే మళ్ళీ పడుకోవడానికి ట్రై చేస్తుండు బాగా. ఇంకొన్ని రోజులైతే బోర్లా పడతాడేమో. ఇంకా నెమ్మదిగా నా పనులైతే స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే పొయ్యి అయితే వెలిగించేసి ఈ పిల్లలిద్దరి కోసం అయితే నీళ్ళైతే కాగబెడతాను. ఇంకా వాళ్ళకు మార్నింగ్ అండ్ ఈవినింగ్ డైలీ స్నానం అయితే చేపిస్తాను. మళ్ళీ ఒక్కరోజు చేపించకపోయినా ఏడొస్తారు, నిద్రపోరు. ఎందుకంటే మార్నింగ్ మొత్తం పాప అయితే ఆడుకుంటుంది, మట్టిలో ఆడుతుంది కాబట్టి తను ఇంకా మార్నింగ్ చేపిస్తాను. అలాగే ఈవినింగ్ కూడా చిన్నోడికి కూడా అలానే చేపిస్తాను స్నానం. ఇంకా మా చిన్నోడినైతే బయట మంచం మీద అయితే పడుకోబెట్టేసాను. వానికైతే ఇంకా సాయంత్రం కదా కొంచెం బయట నీడగా ఉంటుంది. అటు ఇటు చూస్తూ కొంతసేపు అయితే ఆడుకుంటాడు. కానీ నా పనులు కూడా కొంచెం త్వరగా అయితాయని ఇంకా ఇక్కడ ఇల్లు ఊడుస్తుంటే మా పాప అయితే చాట అయితే తెచ్చి ఇస్తుంది కసరెత్తడానికి. ఇంకా కొన్ని కొన్ని పనులలో హెల్ప్ చేస్తా ఉంటుంది. ఇంకా ఇప్పుడిప్పుడే అన్ని పనులు అయితే నేర్చుకుంటుంది మెల్లిగా. నాకు కొంచెం హెల్ప్ అవుతుంది తర్వాతకైనా అని. ఇంకా ఇల్లైతే ఊడ్చేసాక ఇంకా బయటైతే వాకిలైతే ఊడవాలి. ఇంకా తనైతే ఆహ్, బయటైతే కూర్చొని చిప్స్ అయితే తింటుంది. ఇంకా చాలా మంది మా తమ్ముళ్ళైతే వస్తారు పాపని ఎత్తుకోవడానికి. కానీ ఎవరితోనికి పోదు. ఇంకా ఏడుస్తది, భయపడతది పోకుండా. వాళ్ళకేమో ఇష్టము పాపని ఎత్తుకొని ఆడిపించాలనేసి. ఇంకా అప్పుడప్పుడు షాప్‌కి కూడా తీసుకుపోవాలని అనుకుంటారు. కాకపోతే ఎళ్ళదు, ఎవరితోనికి వెళ్ళదు. ఇంకా వాళ్ళొచ్చిర్రంటే అయిపాయే. ఎనకాలొచ్చి అయితే నా ఎనకాలొచ్చి నిలబడతది. ఇక్కడ వాకిలైతే ఊడుస్తుంటే ఇంకా ఆమె కూడా పొరకట్ట తెచ్చుకొని ఊడుస్తుంది. ఇక్కడ అమ్మ అయితే బట్టలైతే ఉతుకుతుంది. ఇంకా చిన్నోని బట్టలైతే ఇవైతే మార్నింగ్ అయితే ఉతికేసి పెట్టింది. ఇప్పుడైతే ఇవన్నీ తీసేసి మడత పెట్టేసుకోవాలి. ఇంకా డైలీ మార్నింగ్, ఈవినింగ్ 2 పూటలా ఉతుకుతా ఉంటుంది అమ్మ అయితే బట్టలు. ఇంకా చిన్న పిల్లలున్నారు కదా, వాళ్ళ బట్టలైతే ఇంకా ఎక్కువ పడతా ఉంటాయి. ఇంకా ఎప్పుడెప్పుడు ఉతికేస్తూ ఉంటుంది. ఇంకా ఇవన్నీ అయితే మడత పెట్టేసి ఇప్పుడైతే ఇల్లైతే ఇంకా తుడవాలి. ఎందుకంటే కొంచెం చాక్లెట్‌లు, బిస్కెట్‌లు, ఐస్ క్రీమ్ అన్నీ తింటుంది గదా, చీమలైతే వచ్చేస్తాయి. మళ్ళీ నైట్ టైమ్ పడుకునేటప్పుడు చిన్నోనికి కరిచినా ఇబ్బందవుతదనేసి ఇంకా అమ్మ అయితే బట్టలు ఉతుకుతుంది. ఇంకా నేనైతే ఇల్లైతే తుడుచుకురావాలి. ఇంకా పాప అయితే కోడి పిల్లలనైతే చూస్తుంది. అవి మావే కోళ్ళు. కొన్నైతే 2 అయితే ఉన్నవి. ఇంకా వాటితోని ఆడుతది. ఇంకిప్పుడైతే లిక్విడ్ అయితే వేసేసుకొని ఇల్లైతే ఊడవాలి. కరెక్ట్ ఇల్లు ఊడుద్దాం అనుకునే టైంలో కరెంట్ అయితే పోయింది. ఇంకా ఎలా అయినా తుడిచేస్తే కరెంట్ వచ్చేస్తది. తర్వాతకు ఇల్లైతే ఆరిపోతుంది. ఇంకా నా డైలీ పనులైతే ఇలా ఉంటాయి కొన్ని కొన్ని అయితే. ఇక్కడ ఇల్లైతే ఊడుస్తుంటే బయట మా పాప మా అమ్మమ్మతోనైతే ఆడుకుంటుంది. చూడండి అక్కడ సంపు దగ్గర ఉన్న మన్ను తెచ్చి అమ్మమ్మ చేతులో అయితే పోస్తుంది. ఇంకా అమ్మమ్మ అయితే పిండి పట్టించడానికి జొన్నలు, బియ్యం అలాగే పట్టి పెట్టింది. ఇంకా అమ్మ అయితే ఇందాకైతే బట్టలు ఉతికేసింది. ఇప్పుడు గిన్నెలైతే కడిగేస్తుంది. మా ఇంట్లోకి కొత్తగా ఇద్దరు అతిథులైతే వచ్చారు. చెప్పండి ఎవరో? ఎవరో కాదు, గులాబీ చెట్టు అలాగే చామంతి చెట్లు మార్నింగే వచ్చాయి. ఒక్క చెట్టు వచ్చేసి రూ. 50 అన్నారు. ఇంకా నేనైతే నాకు నచ్చింది అయితే గులాబీ అలాగే చామంతి. ఇంకా 2 చెట్లనైతే తీసుకుంటే మధ్యాహ్నం డ్యూటీ నుంచి వచ్చాక డాడీ అయితే చెట్లనైతే నాటిండు. మా పాప చూడండి ఇక్కడ గోరింటాకు చెట్టునైతే కొడుతుంది. ఇంకా చెట్లకు నీళ్ళు పోయంటే కూడా పోస్తది. ఆ ఇంకా నేనైతే ఏ మొహం కడుక్కునే ముందైనా, స్నానం చేసే ముందైనా ఇలా కలమంద అయితే రుద్దుకున్నాను. ఫేస్ కి కొంచెం మంచిగా ఉంటుంది. ఈ మధ్య కొంచెం పింపుల్స్ అయితే అయినవి. చిన్న చిన్నగానే ఉన్నాయి. నాకేమో ఇంకా చిన్న చిన్నగా ఉన్నాయి కదా అనేసి ఇంకా
కలమంద అయితే రుద్దుకుంటున్నాను. ఇది రుద్దుకున్నాక తర్వాతకు ఒక 10 నిమిషాలు ఉండనించి తర్వాతకు వాటర్ తో కడిగేసుకుంటే చర్మం కూడా స్మూత్ గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే చేయండి. చేసిన వాళ్ళకైతే తెలుస్తుంది కదా. ఇంకా డైలీ అనేది కాదు, ఒక వారంలో 2-3 సార్లు అయితే ఇలా చేసుకుంటాను. చాలా బాగా వర్క్ చేస్తుంది. ఇంకా నేనైతే ఇక్కడ చేతులకు కూడా రుద్దుకునేసి ఇంకా 5 నిమిషాలు 10 నిమిషాలు ఆరబెట్టేసుకొని తర్వాతకైతే మొహం కానీ స్నానం చేసేస్తే అయిపోతుంది. ఇంకా ఫస్ట్ అయితే నేను ఇలా రుద్దేసుకొని ఇంకా మా పాపకైతే ఇప్పుడు స్నానం చేపియాలి. తనైతే మట్టిలో ఆడుతుంది. ఇంకా స్నానం అయితే చేపించాను. ఇంకా తనకైతే డ్రెస్ వేసేసి ఇప్పుడంటే కాటుక పెట్టేసి పౌడర్ అయితే పెట్టేస్తాను. ఇంకెందుకంటే కొంచెం ఫ్రెష్ గా ఉంటుంది పౌడర్ కూడా వేసినా కూడా. ఇంకా నేనైతే బొట్టు పెట్టేస్తుంటే ఇంకా చేయితో అయితే పైకి అనేసింది. ఇంకా బొట్టు అయితే అది పెద్దగా అయిపోయింది, పై వరకు అయితే పోయింది. ఇంకా మళ్ళీ దాన్ని తోడిపి ఆమెకు బొట్టు పెట్టి ఇంకా నయ్యం అండి, మా పాప కన్నా చిన్నోడు బెటరు. ఎందుకంటే వాడిని ఎలా వేసుకున్నా పడుకుంటాడు. ఈమెయితే అక్కడ తిప్పుతుంది ఇక్కడ తిప్పుతుంది. ఆమెకు అలా ఇలా నచ్చ చెప్పుకుంటూ బొట్లు పెట్టాలి, లేకపోతే ఇంకా అసలు బొట్టు కూడా పెట్టుకోనివ్వదు. ఇంకా బయటికి ఉరుకుతుంది. ఇంకా ఆమెను పట్టుకోవడానికి నేను పోవాలి. ఇంకా అలా ఇలా చెప్పుకుంటూ ఆమెకైతే బొట్టు పెట్టేసి ఇంకా నేను కూడా కొంచెం ఫ్రెష్ అయ్యేదైతే ఉంది. ఈమెను రెడీ చేసేస్తే నాకు కూడా పని తగ్గిపోతుంది. ఇంకా తర్వాతకైతే అమ్మ అయితే కొంచెం మిల్లు కాడికి అయితే పోయింది, చెప్పాను కదా. అమ్మమ్మ అయితే జొన్నలు అయితే పట్టి పెట్టింది. ఇంకా వాటిని అయితే గిర్ని కాడికి ఇవ్వడానికి అయితే అమ్మ వెళ్ళింది. ఇంకా అందుకనే నేనే పాపకు స్నానం అయితే చేపించాను. ఇంకా చిన్నోనికి అయితే అమ్మ వచ్చినాకనే చేపిస్తుంది, కాళ్ళ మీద పడుకోబెట్టి. నాకైతే రాదు, కొంచెం భయం అవుతుంది. చిన్నగా ఉన్నాడు కదా బాబు, అందుకనే కొంచెం భయపడతాను చేపించాలంటే. ఇంకా వాడికి మాత్రం అమ్మనే చేపిస్తుంది డైలీ. ఇంకా పాప వరకు అయితే నేను చేసుకుంటాను. ఆమెకు రెడీ చేయడం కానీ తినబెట్టడం కానీ నేనైతే చూసుకుంటాను. ఇంకా నేను కూడా ఫ్రెష్ అయ్యి ఇంకా స్నానం అయితే చేసేసుకున్నాను. చూడండి కొంచెం ఫేస్ అయితే ఎలా ఉందో. రిజల్ట్ మాత్రం చాలా బాగుంటుంది. కలమంద వారంలో 2-3 సార్లు అయితే పెట్టి చూడండి. హెయిర్ కి కూడా పెట్టుకుంటారు, చాలా మంచిగా ఉంటుంది హెయిర్ కి కూడా. ఇంకా కాకపోతే నేను ఇంకా క్రీమ్ రాసేసుకున్నాక ఇప్పుడైతే ఒక మంచి ఛాయ్ తాగాలి. ఇంకా టీ అయితే పెడుతున్నాను ఇక్కడ. షాప్ కి అయితే బాబుని తోలిచ్చాను పాలు తీసుకురమ్మనేసి. ఇంకా నా కోసం అయితే వేడి నీళ్ళు పెట్టేసుకొని అలాగే ఇంకా ఛాయ్ కూడా పెడతాను. ఇంకా నాకు అమ్మకు అమ్మమ్మకు ఇంకా చెప్పాను, బాబు అయితే తీసుకొచ్చేసిండు. పాప అంటే అందరికి ఇష్టము, కాకపోతే ఎవరితోనే పోదు. ఇంకా వాళ్ళు పోయినాక అన్న మామ బాబాయ్ అని పిలుస్తుంది. ఉన్నప్పుడైతే ఏమనదు, సైలెంట్ గా నిలబడుతుంది. ఇంకా వాళ్ళు వెళ్ళినాక వాళ్ళ పేర్లు కానీ వాళ్ళ అంటే వరుసకి ఏమవుతారో అది ఇది అనేది అడుగుతుంది. ఇంకా ఇక్కడైతే నేను ఫస్ట్ అయితే డికాషన్ పెడతాను, తర్వాతకైతే పాలు పోస్తాను. డైరెక్ట్ గా పెడితే కొంచెం నేను ఎప్పుడు పెట్టినా ఇలానే చేస్తాను. అడుగుతుంది మా పాప, అమ్మ నేను వేస్తా చేతితోన అలా అనేసి చూపిస్తుంది చేతితోన. వద్దమ్మ మొత్తం చల్లేస్తావు అని అయితే చెప్తున్నాను. ఇక్కడైతే వేడి నీళ్ళు అయితే కాగినవి. ఇంకా నేనైతే బాటిల్లో పోసేసుకుంటాను. ఇంకా ఆమె పోస్తానైతే ఉరికొస్తుంది. వద్దమ్మ కాలుతో వేస్తే అది వెనకాల నుంచి మూత అయితే తీసుకోవడానికి వస్తుంది. కొన్ని పనుల కాడ భయం అవుతుంది. ఒక్కోసారి స్టవ్ దగ్గరకు వస్తుంది కదా, ఎక్కడ ఆన్ చేస్తుందో అనేసి ఇంకా ఆమె ఎమ్మటే ఉండాలి. కొంచెం ఎందుకంటే పొయ్యి కిందికి ఉంది కాబట్టి కొంచెం భయపడాలి. ఇంకా సడన్ గా వచ్చి స్టవ్ తిప్పిన గ్యాస్ లీక్ అవుతుంది కదా, అందుకని ఆమెనైతే ఇటువైపు రానియము. పెద్ద తెచ్చుకుంటావా?
ఇంకా ఇక్కడైతే చాయ్ అయితే అయింది. అమ్మమ్మకు నాకైతే పోస్తున్నాను. తనకేమో కొన్ని బిస్కెట్స్ అయితే వేసిస్తాను. చాయ్ తాపొద్దు అని అయితే అనుకుంటాను, కాకపోతే వినదు. పాలు ఇస్తానంటే పాలైతే తాగదు. పాలు చూస్తేనే ఇంకా ఉరుకుతుంది బయటికి, నోరు మూసుకుంటది వద్దనేసి. ఇంకా అమ్మమ్మ అయితే చిన్న పక్కనే ఉంది వాడిని చూసుకోవడానికి. ఇంకా వాడైతే ఇప్పుడు ఆడుకుంటుండు. ఇంకా అమ్మమ్మ అయితే చాయ్ ఇచ్చిన, చాయ్ అయితే తాగుతుంది. ఇంకా నేను కూడా చాయ్ అయితే తాగుతున్నా. ఈవినింగ్ టైం డైలీ అనేసి కాదు, ఒక పూటైనా తాగుతాను. ఎందుకంటే మార్నింగ్ ఈవినింగ్ తాగడం కూడా మంచిది కాదనేసి. కాకపోతే చాయ్ లవర్స్ కదా, అంత ఈజీగా వదులుకోలేము చాయ్ని. ఇంకా అప్పుడే అమ్మ అయితే అది గిర్నీ కాడికి అయితే పోయింది కదా, వచ్చేసింది. ఇంకా చిన్న పిల్లలు ఉన్నతోన ఫస్ట్ ఎక్కడికైనా బయటకు వెళ్ళి వచ్చినప్పుడు కాలు అయితే కడుక్కొని అయితే రావాలి లోపలికి. ఇంకా అమ్మ అయితే పిండి అయితే పట్టించుకొని వచ్చింది. అలాగే చింతపండు కూడా తీసుకొని వచ్చింది. ఇంకా నైట్ టైం కదా, దోమలు ఎక్కువగా ఉంటాయనేసి ఇంకా పొగ అయితే పెట్టుకుంటాము డైలీ. ఉన్నప్పుడు ఏమన్నారు. నా ఈవినింగ్ బ్లాగ్ గా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదండి ఈరోజు వీడియో.